తర్వాత వేసే గేర్ ఏదైతే ఉందో లోడ్ గేరు దాని ఫస్ట్ గేర్ అంటారు. దాని ఫస్ట్ గేర్ అంటారు. లెఫ్టరా గోతులో పట్టు లెఫ్టరా. నాకేంటంటే అదే హై గేర్ సెకండ్ గేర్ దాకా అట్లా అనకూడదు. సెకండ్ గేర్ ఎప్పుడు చూసా నువ్వు? ఫస్ట్ సారి కావాలి రెండోసారి ముందుకెళ్ళి వెనక్కొస్తాడు దాన్ని సెకండ్ గేర్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉన్నావు. ఇప్పుడు స్పెషల్ నుంచి తీసుకున్నావు అనుకో లోడ్ గేర్లో ఉన్నాడు. సెకండ్ గేర్ వేసేవా మరి నువ్వు గేర్ మూమెంట్ స్లోగా మారుతున్నావు కాబట్టి బండి అంత స్లో అయ్యేదాకా ఉండకూడదు. రన్నింగ్లోనే మార్చేసుకోవాలి. అప్పుడేమవుతుంది బండి పికప్ వచ్చేస్తాం. పికప్ బండి ఇంకా స్పీడ్ అందుతుంది. స్పీడ్ చచ్చిపోకముందరే నువ్వు గేర్ ఇచ్చావు అనుకో ఆ స్పీడ్కి కంటిన్యూషన్ అవుతుంది. ఇచ్చావు గేర్ ఇచ్చావు తప్పు ఇది సరిపోదు. నీకు ఇంకా స్పీడ్ ఉండాలి. గుర్తేసుకుంటుంది గేర్ గుర్తేసుకుంటుంది. అవును ఆ గేర్లు ఎక్కిస్తావు. నీకు వచ్చిన లాస్ ఏంటి? అరిస్తే నీకెందుకు? బండి ఎక్కుతుంది కదా నేర్చుకునేటప్పుడు అరిస్తే నీకెందుకు? ఏమన్నా ఆయిల్ ఏమన్నా అడుగుతారండి బండి అడగట్లా మీరు అడుగుతారండి. ఇప్పుడు మార్చుకో గోతులో పడుతుంది. గేర్ మార్చుకున్నప్పుడు స్టీరింగ్ కంట్రోల్ ఉన్నట్లా స్టీరింగ్ కంట్రోల్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ గుంట్లో పడుతుందా లేదా. ఈ సైడ్ పోస్ట్ వచ్చే నీకు టైరు ఫ్రంట్ టైరు మార్చు. అదిగో ఎవరైనా అట్లా ఇచ్చిన డివైడర్ ఎక్కిందనుకో నీకు ఎంత కొంత పొలం ఇచ్చా 5 సెంట్లు ఇచ్చారు కదా అమ్ముకు రావాల్సి వస్తుంది. టైర్లు మొత్తం ఒక టైర్ వచ్చి 30,000. ఆ పక్క టైర్ 6 టైర్లు ఉన్నాయి. 6 3 18,80,000. అలా మైండ్లో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నమ్మకంగా ఆ దగ్గర కూర్చోబెట్టి దగ్గర కూర్చున్నా. దగ్గర వేసాలేసి అనుకో దెబ్బ పగిలిపోతే తర్వాత పరిణామం నువ్వే చూసుకోవాలి. జాగ్రత్తగా ఒక అడుగు ఆల్చిపోయినా లాస్ లేదు. ఒక్క రోజుకి వెళ్దాం. నేను అడిగేవాడు ఎవరు లేడు, కొట్టేవాడు ఎవరు లేడు, కూర్చోడు ఎవరు లేడు. నేను చెప్పుకుంటాను. బట్టి ఎక్స్ట్రా పట్టుకో మెరకెక్కుతుంది కదా. నువ్వు 5 నెలలు మా ఆవిడ వెళ్ళింది కదా వచ్చాను తోలం వచ్చానన్నామని ఇంట్లో తిరిగి ఇచ్చాను. లేకపోతే ఇంకా నీకు అప్పుడు ఇచ్చేవాడు కదా. అలా అందుకు ఆ పక్కన కూర్చోడానికి బాగా ఇబ్బంది పడుతున్నాను. కూర్చోలేబాదు ఆ డోర్ మీద కూర్చోండి. ఆ గుంట్లో పడుతుంది బండి. అటు నీకు మార్జిన్ లేదు కాబట్టి లెఫ్ట్కి వచ్చేయచ్చు. రోడ్ ఎక్కువ ఉంది కదా అటు డివైడర్ మీదకి వెళ్తుందని భయం అనుకున్నప్పుడు వచ్చి లెఫ్ట్కి వచ్చేయచ్చు. ఇబ్బంది లేదు. వచ్చినంత మాత్రం పక్క బండికి ఎవరికీ తగలదు. అతను కంగారు పడుతుంది. ఒకరికి ఎక్స్టెండ్ పట్టుకుంటుంది. జగన్ నేర్పుతుంది కదా. నమ్మకంగా తోలేమనుకో బయట రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ కాకుండా బయట కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే మనం బయట చెప్పడానికి అక్కడ ఒప్పుకోరు. పోలీసు తెలియదు మామూలుగా అన్నీ ఉంటే ఆ కొడుకులు మీద ఇచ్చేస్తారు.